షాలోం. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీయ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారు కదండి? దేవాది దేవుని యొక్క కృప, క్షేమము, సంతోషము, సమాధానము ఈ రోజంతా మనకు తోడుగా ఉండి నడిపించునుగాక, మన ఆత్మను బలపరచునుగాక. ఆమేన్. ఆ వాక్య భాగాన్ని చదివి ధ్యానించుకుందాము. ఈరోజు తండ్రి అయిన దేవుడు మనకి ఇచ్చిన వాక్య భాగం 139వ దావీదు కీర్తన 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. 139వ దావీదు కీర్తన 7వ వచనం. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును. మామూలుగా ఆలోచిస్తే రాజైన దావీదు దేవుని సన్నిధి నుండి పారిపోవాలనుకుంటున్నాడేమో అన్న ఆలోచన మనకు కలగొచ్చు. కానీ దావీదు యొక్క ఉద్దేశం అది కాదు. ఆయన ఉద్దేశం ఏంటో తెలుసండి? తండ్రి అయిన దేవునికి మరుగైన చోటు ఏదీ లేదు. ఆయన యొద్ద నుండి మనం దాక్కోవాలనుకుంటామో మన అజ్ఞానము, మన యొక్క మూఢత్వమే అవుతుంది. అందుకంటున్నాడు, నీ యొద్ద నువ్వు ఎక్కడికి పోవదును, నీ సన్నిధి యొద్ద నువ్వు ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశానికి వెళ్తే అక్కడ నీవు ఉన్నావు, నీ పాతాళ మంద పండుకుంటే నీవు అక్కడ ఉన్నావు. నేను రెక్కలు కొట్టుకొని సముద్ర భూదిగంతో నివసించినా కూడా అక్కడ నీ చెయ్యి నన్ను తాగుతుంది. ఎందుకంటే ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. కాబట్టి ఆయనకు మరుగైన స్థలం అనేది లేదు. ఆయన ఆకాశం అందు ఉన్నాడు, భూమి అందు ఉన్నాడు, ఎక్కడైనా సరే. ఎందుకంటే ఇదంతా ఆయన చేతి పని. దీన్ని చేసిన దేవుడికి దీన్ని దాచే అవకాశం ఎక్కడ ఉంటుందని ఉండదు కదా. కాబట్టి ఇక్కడ రాజైన దావీదు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయనకి మరుగైన స్థలము ఏది కూడా లేదు. దీన్ని మనం కొంచెం సవివరంగా అర్థం చేసుకోవాలనుకుంటే అపోస్తల కార్యములు 17వ అధ్యాయములో చదివితే గనక, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 27, 28 వచనాలను చదువుతున్నాను. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన యొక్క నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవలాడి కనుగొందరేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండేవాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనమాయన సంతానమని మీ కవీశ్వరులో కొందరును చెబుతున్నారు. రాజైన దావీదు యొక్క ఉద్దేశమును మనం లోతుగా అర్థం చేసుకుంటాకి ఈ వచనం చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి. చూడండి, తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచును. ఆయన బిడ్డలైన మనందరికీ కూడా ఈ యొక్క పొలిమేరలను, ఈ యొక్క విశాలమైన భూమిని అంతటిని కూడా ఏర్పరిచింది ఆయనే. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు. చాలా స్పష్టంగా వాక్యం చెప్తుంది. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు. మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము, చలించున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఈ వాక్యం వింటున్న మీరు, నేను, మన అందరం కూడా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటో తెలుసండి? మనము ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము, ఆయన ఎందుకు చలించున్నాము, ఆయన ఎందుకు ఉనికి కలిగి ఉన్నాము. ఇంకా కొంచెం లోతుకు వెళ్తట్టు వల్లే మనమైన సంతానమని మీ కవీశ్వరులు కొందరు చెప్తున్నారు. మనమైన బిడ్డలం. ఎవరైతే ఆయన నమ్మి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తీసం పొందుతారు, అందరూ కూడా ఆయన బిడ్డలు. బాప్తీసం పొందునైపోతామంటే ఆయనను పోలి, ఆయనను అనుసరించి, ఆయన ప్రేమను ధరించుకొని ఎవరైతే బ్రతుకుచుంటారో, ఆ యొక్క విరిగి నలిగిన హృదయం, శుద్ధ హృదయం కలిగి ఎవరైతే ఉంటారో వారిని నా కుమారులు, నా కుమార్తెలు, నా వారసులని పిలవటాకైనా ఇష్టపడుతున్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఆయన మనకి దూరంగా ఉండేవాడు కాదు. మనము ఆయన నుండి తప్పించుకున్న జాలము. కాబట్టి ప్రతి క్షణము కూడా దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమాధానం, అక్షయం మన మీద ఉన్నాయని తలంచుకొనుచు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన కోరుకున్నట్టు ఆయన చిత్తముకు తల ఉంచి వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ దేవునికి మేలు పొందుకుందాం. అట్టి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడ మమ్మల్ని కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గొప్ప దేవుడు, మహోన్నతుడు, మహాగణుడు నాయనా, ఈ క్షణంలో మేము ఇటు రీతిగా బ్రతికినుండ కేవలం నీ ఉచితమైన కృప. ఈరోజు నీ వాక్యం వినే కృపను చెందుకుందాం ప్రభా.
నాయన నీకు మరుగైన చోటు ఏది లేదు. ఆ యొక్క రహస్యము, ఆ యొక్క గ్రహింపును మేమందరం గ్రహించి అనుక్షణము నీ కన్ను మమ్మల్ని చూస్తుందని తండ్రి ఉద్దేశం కలిగి తండ్రి సంతోషంతో, సమాధానంతో, పవిత్ర హృదయంతో జీవించే కృపను దయచేయండి. వాక్యంలో బిడ్డ జీవితాన్ని బాగు చేసి సంతృప్తితో, సమాధానంతో, సంతోషంతో నింపమని, స్వస్థతను దయచేయమని, నీ కృపతో మమ్మల్ని నింపమని నజరేయుడైన యేషువ మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.